ఇప్పుడే 10వ తరగతైందా? ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలననుకుంటున్నావా? అయితే ఇది నీకోసమే. ఇంటర్‌లో కూడా 10వ తరగతిలాగే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తావు. కానీ నీకు జేఈఈ మెయిన్స్, ఈఏపీసీఈటీ, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ గురించి తెలుసా? టెన్షన్ పడొద్దు, నేను చెప్తాను. ఈ ఎగ్జామ్స్ ఎవరి కోసమంటే, ఇంటర్ తర్వాత బీటెక్ జాయిన్ అవ్వాలననుకునే వాళ్ళ కోసం. ఈ ఏపీసీఈటీ ఎగ్జామ్ సిలబస్ మొత్తం 2 సంవత్సరాల ఇంటర్ సిలబస్ పైనే ఉంటుంది. ఆ ఎగ్జామ్స్లో వచ్చిన ర్యాంక్ మరియు నీ ఇంటర్ మార్కుల ఆధారంగా బీటెక్ కాలేజీల్లో ఫ్రీ సీట్ పొందొచ్చు. మంచి ర్యాంక్ రాకపోతే డబ్బులు చెల్లించి చదవాలి లేదా డిగ్రీ జాయిన్ అవ్వాలి. డిగ్రీకి ఈ ఏపీసీఈటీ ఎగ్జామ్ అంత ఉపయోగం ఉండదు. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ విషయానికి వస్తే, దీని సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ కంటే కొంచెం డెప్త్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వాలంటే నీ కులం ఆధారంగా కటాఫ్ ఉంటుంది. కటాఫ్ అంటే పాస్ పర్సెంటైల్. నీకు జేఈఈ మెయిన్స్లో ఆ పాస్ పర్సెంటైల్ వస్తే క్వాలిఫైడ్ అని అర్థం. కటాఫ్ కంటే ఎక్కువ వస్తే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, జేఈఈ మెయిన్ క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్డ్ రాయొచ్చు. అందులో మంచి స్కోర్ వస్తే ఐఐటీలో ఫ్రీ సీట్ సంపాదించుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్ కూడా దాదాపు జేఈఈ మెయిన్స్ లాంటిదే, కానీ ఇందులో లాజికల్ థింకింగ్ చాలా అవసరం. ప్రియమైన అప్కమింగ్ అచీవర్స్కు ఒక చిన్న సూచన. నీకు 10వ తరగతి నుంచే ఆబ్జెక్టివ్ టచ్ ఉంటే, బోర్డ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూనే మెయిన్స్ మరియు ఈఏపీ సెట్కు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లేకపోతే, ముందుగా బోర్డ్ ఎగ్జామ్స్కే ప్రాధాన్యత ఇవ్వు.